హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు కొంతమంది పిల్లలకు అలాగే పెద్దవాళ్ళకు కూడా పొట్టలో ఏర్పడేటటువంటి పురుగులు, అనేక రకాల గిలిక పాములు, కొంకి పురుగులు, ఒక్కొక్కసారి పొట్టలో మారేడు బారున నట్టలు కూడా ఏర్పడతాయి. ఇలాంటి పురుగులు, క్రిములు ఎలా ఏర్పడతాయో, ఎలా నివారించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ పురుగులు ఎద్దులు కానీ, గేదెలు కానీ, ఆవులు కానీ పేడ వేసినప్పుడు ఈ పేడ కొంతకాలము ఒక్కచోట వేసినప్పుడు అది మురిగిపోతే దాంట్లో నుంచి పురుగులు ఎలా తయారవుతాయో అదేవిధంగా ఈరోజు మనం తిన్న ఆహారం ఈరోజు జీర్ణం కాకుండా పొట్టలో కొంతకాలం పాటు పొట్టలోనే మురిగిపోతే ఆ మురిగిపోయిన ఆ విష ఆహారం నుంచి అక్కడే పురుగులు ఉత్పన్నమవుతాయి. ఈ పురుగులు పెరిగే కొద్దీ తిన్న ఆహారం మొత్తము అవే తింటూ ఉంటాయి. బిడ్డలలో ఎదుగుదల కనిపించదు. ఎంత తింటూ ఉన్నా అవి తినేస్తూ ఉంటాయి. పిల్లల ముఖం పాలిపోతుంది. పిల్లల ముఖం మీద తెల్లటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే పిల్లలు నిద్రలో పళ్ళు పటపటా కొరుకుతూ ఉంటారు. కొంతమంది పెద్దవాళ్ళు కూడా అలా పళ్ళు కొరుకుతూ ఉంటారు. ఈ కడుపులో క్రిములు సంహారం కానంత వరకు మనిషి ఆరోగ్యం కలిగే ప్రసక్తే లేదు. కనీసం రోజుకు ఉన్న 24 గంటల్లో 10 గంటలు చాలామంది పని చేస్తారు. ఇంకా చాలామంది 2-3 గంటలు పని చేస్తారు. కానీ కొంతమంది వృధాగా తమ సమయాన్ని వృధా చేస్తారు. తమ అమూల్యమైన సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. 24 గంటలలో 1 గంట కనీసం తన కోసం తాను తిన్న ఆహారం జీర్ణం కావాలి అంటే ఏం కావాలి? శారీరక వ్యాయామం కావాలి. తినటం కూర్చోవడం, పొట్ట నిండా తినడం, తిని బండి ఎక్కడం, నడవడం కూడా లేదు. నడక అనేది ఈ రోజులో పూర్తిగా తగ్గిపోయింది. వ్యాయామాలు కూడా చెయ్యరు. అందువల్ల తిన్న ఆహారం మురిగిపోతుంది. మీరు తెలుసుకోండి, వ్యాయామం లేని ఒళ్ళంతా కేవలం గంజినీళ్ళు తాగితే తప్ప మామూలు ఆహారం తింటే వాళ్ళు రోగగ్రస్తులు కావడం ఖాయం. అలాంటి వాళ్ళ పొట్టలో పుట్టెడు పురుగులు కోట్లు పుట్టి తమ సంతతిని పెంచుకొని ఎన్నో రకరకాల పురుగులు లోపల ఇల్లు నిర్మించుకొని వాటి సంతతిని పెంచుకొని మనిషిని రోగగ్రస్తుని చేసి ఏ పని కూడా చెయ్యలేని అసమర్థునిగా మార్చి ప్రేగులను నాశనం చేస్తాయి. ఈ కడుపులో పురుగులు లోపల చిరాకు పెడుతూ ఉంటాయి. ఈ పురుగులు పొట్టలో ఉన్నవాళ్ళు తీపి తిన్నా ఈ తీపి లోపలికి వెళ్తుంది. కొంచెం కారం తగిలితే ఆ కారంతో పురుగులన్నీ కదిలిపోయి పొట్టంతా కూడా లోపల చిరాకు పెడుతుంది. ఏ రుచి పడదు. ఏం తినాలో ఏం తినకూడదో అర్థం కాదు. అందువల్ల మీరు దయచేసి తరతరాలుగా మన ప్రాచీనులు లాభం పొందినటువంటి మార్గాలను మర్చిపోకుండా తెల్లవారుజామున 4 నుంచి 5 వరకు లేదా 5 నుంచి 6 వరకు సమయం కుదరకపోతే కనీసం ఉదయం 1 అర్ధగంట, సాయంత్రం 1 అర్ధగంట సేపు శరీరానికి పని చెప్పండి లేదా వ్యాయామం చేయండి. దానిమ్మ చెట్టు ఒక ప్రత్యేకమైనటువంటిది. క్రిమి సంహారినిగా శక్తితో ఉద్భవించింది. క్రిములను చంపటంలో అగ్రగణ్యమైనటువంటిది. దానిమ్మ చెట్టు బెరడు 50 గ్రాములు తీసుకొని ఈ బెరడుని శుభ్రంగా దుమ్ము ధూళి లేకుండా కడగండి. ఈ దానిమ్మ బెరడుని రోటిలో వేసి నలగొట్టండి. 1 లీటర్ మంచినీళ్ళలో వేసి పొయ్యి మీద పెట్టి 1/2 లీటర్ కషాయం మిగిలేటట్లుగా మరగబెట్టండి. 1/2 లీటర్ కషాయం అయ్యాక దించి వడపోసి దీన్ని ఒక పాత్రలో నిల్వ ఉంచుకోండి. ఈ 1/2 లీటర్ నీళ్ళలో పొద్దున్నే పరిగడుపున 70 గ్రాములు ఓ చిన్న కప్పు అనుకోండి ముందుగా తీసుకోవాలి మొదటిసారి. ఆ తరువాత ప్రతి గంటకు 20 గ్రాములు కషాయము అంటే 20 గ్రాములు అంటే ఒక 2 చెంచాల కషాయం తీసుకోవాలి. గంటకు ఒకసారి 20 నిమిషాల కషాయం తీసుకోవాలి. మళ్ళీ గంటకు 20 గ్రాముల కషాయం తీసుకోవాలి. ఇలా తీసుకుంటూ ఆ కషాయం త్రాగే రోజు ఆ రోజు కేవలం గంజి మాత్రమే తీసుకోవాలి. ఆ గంజిని కూడా వడపోసిన గంజినే తీసుకోవాలి. అలా తీసుకుంటే సాయంత్రం లోపు ఈ పొట్టలో ఎన్ని రకాల పురుగులున్నా సన్నగా తెల్లగా ఉన్న నులి పురుగులు, కొంకి పురుగులు, నట్టలు, మూరెడు పొడుగు ఉన్న పురుగులన్నీ మలద్వారం కిందకు తోసివేయబడి వాటి పుట్ట కూడా కిందకు రాలిపోతుంది. ఉదయం పరిగడుపున 1/2 కప్పు కషాయం తీసుకొని ప్రతి గంటకు 2 చెంచాల మోతాదులో సాయంత్రం వరకు ఈ కషాయం తీసుకోవడం వలన నులిపురుగులతో పాటు సమస్త క్రిములు నశింపబడతాయి. ఇది పెద్దవాళ్ళ కొలత నేను చెప్పాను. మీరు చిన్నపిల్లల వయసును బట్టి తగ్గించి వాడుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.